గురుకులాల్లో వసతుల గుబులు, చదువు సాగేదెట్లా, విద్యార్థుల్లో ఆందోళన, అద్దె బకాయిలు చెల్లించకపోతే తాళాలేనంటున్న యజమానులు, ప్రత్యామ్నాయాల కోసం ప్రభుత్వం వెతుకులాట, గురుకులాలపై రాజకీయ దుమారం. మరి జూన్ వచ్చింది, బడికి వేలైంది, విద్యార్థులు టెన్షన్ మొదలైంది. ఈ ఏడాదైనా అక్కడ సౌకర్యాలు మెరుగవుతాయని ఆయా ఎప్పటిలాగానే ఆ సమస్యలతో సావాసం చేయాల్సిందేనంటే ఖచ్చితంగా ఆ సమస్యలతో సావాసం చేయవలసిందే. ఎందుకోసమంటే ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం విద్య ఆరోగ్యం మీద దృష్టి పెట్టదు. మీరు గుర్తుపెట్టుకోండి, విద్యా ఆరోగ్యాన్ని మీద వీళ్ళకి ఏమాత్రం సోయి ఉండదు, వీరు పట్టించుకోరు. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే ఇవాళ విద్యాలయాలు నాశనం కావడానికి కారణం రాజకీయ నాయకులే, వేరేది ఎవ్వరూ లేదు. ఎవడు ఎందుకు ఉంటాడండి నాకు అర్థం కాదు. వీళ్ళు